ఏపీ రాజకీయాలు రాజుకుంటున్నాయి. ప్రతిపక్షాల పోరు మొదలైంది. హలో సార్, హాయ్ మ్యామ్. నెక్స్ట్ సీఎం ఎవరు రావాలని కోరుకుంటున్నారు సార్? నెక్స్ట్ సీఎం ఎవరని అనుకోలేదు మేడం. ఎవరు వచ్చినా బాగా చేయాలని అనుకుంటున్నాం అంతే. ఓకే, ఇప్పుడున్న మరి జగన్ మరి పాలన మీకేమని అనిపించిందా? అంటే బాగా చేశారు, హామీలు నెరవేర్చారు, సో ఇట్లాంటివి ఏమని అనిపించినాయా? చేశారేమో కానీ అక్కబడి అమ్మబడి అది ఇచ్చారు కానీ అది ఎంతవరకు కరెక్ట్ అయితే అనిపించట్లేదు. ఎందుకంటే అది 6,000 కోట్లు అంటున్నారు కానీ ఇచ్చింది 3,000 కోట్లు అని తెలుస్తుంది. ఓకే, అది కరెక్టో కాదో తెలియట్లేదు. అది ప్రజల ముందు కరెక్ట్గా పెడితే ఇంత అప్పు చేసాం ఇంతమందికి ఇచ్చాం రుజువు చేపిస్తే ఆయన వచ్చినా పర్లేదు. అలాంటి ఎన్ని పెట్టినా పర్లేదు. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ ట్రాన్స్పోర్ట్ బాగుపడాలంటే చంద్రబాబు అయితేనే కరెక్ట్. మళ్ళీ పూర్ పీపుల్స్కి ఈయన హెల్ప్ చేస్తున్నారు కదా, హెల్ప్ చేస్తూ ట్రాన్స్పోర్ట్ డెవలప్ అవుతే ఏదైనా సరే ముందు ఒక రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే ట్రాన్స్పోర్ట్ డెవలప్ అవుతేనే అది బాగుతుంది. బట్ ఇంకోటి ఏంటంటే అదర్ స్టేట్స్ నుంచి కంపెనీస్ తీసుకుంటే ఐటీ కంపెనీస్ తీసుకొని వస్తే డెవలప్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు, ఆ తెచ్చింది ఆయనైతే ఇప్పుడున్న అతను తెచ్చారని చెప్పుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఆయన తెమ్మనండి, అప్పుడు డెవలప్ అవుతే చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడైతే టీడీపీ, జనసేన, బీజేపీ మరి 3 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా పొత్తుల్లో. మరి ఎవరికి బెనిఫిట్ అంటారు? మరి టీడీపీకా లేదా జనసేనకా లేకపోతే ఇలాగా ఎవరికి అది బెనిఫిట్ అంటారు? బెనిఫిట్ అయితే సెంట్రల్ వాళ్ళకే బెనిఫిట్ వస్తుందండి. ఎందుకంటే ఆయన సపోర్ట్ ఇస్తున్నాడని చెప్తే సెంట్రల్లో ఆయన గట్టి పార్టీ కాబట్టి ఆయన చెప్పిందే వీళ్ళు చెయ్యాలి. ఇండివిజువల్గా చేస్తుంటే బాగుండేదేమో, ఉమ్మడి అంటే చాలా కష్టం, హారిబుల్. పవన్ కళ్యాణ్ గారు మరి పొత్తులో కలిశారు కదా, అంటే టీడీపీతో ఏకమయ్యారు కదా, సో బీజేపీతో. అంటే మీకేమనిపించింది ఒక్కసారిగా పొత్తులో ఏకమయ్యి మరి ఇలా రావడం వల్ల జనసేన పార్టీకి ఏమన్నా యూజ్ ఉంటుందంటారా? యూజ్ ఉంటుందంటే ఇప్పుడు ఆయనకి ప్రాఫిట్ రావాలంటే, నెక్స్ట్ ఎలక్షన్స్కి ప్రాఫిట్స్ రావాలంటే ఇట్లా పొత్తు చేసుకొని కొంచెం సంపాదించుకుంటే నెక్స్ట్ ఇండివిజువల్గా నిల్చోడానికి లాభం ఉంటుందని ఆయన కలిశారు. డి అంటే డి అంటూ పార్టీ అధినేతలు సమరశంఖం పూరిస్తున్నారు. ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అవుతారంటారా? అవరు పొత్తులో సీఎం అదే టీడీపీ తరఫున ఎవరైనా అవ్వచ్చు కానీ ఆయనైతే అవ్వరు. అది ఎందుకంటే తనకి రాజకీయ నాలెడ్జ్ అయితే లెస్. ఏదో ఒక సెలబ్రిటీ కింద వచ్చారు కాబట్టి ఆయనకి ప్రజలు తెలుసు. మీరు ఎక్కడైనా పార్టీలు వెళ్ళి చూడండి, యూతే ఉంటారు కానీ పెద్దవాళ్ళు ఉండరు, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉండరు, ఎంప్లాయీస్ ఉండరు, యూత్ ఉంటుంది. ఆయన ఎక్కడ పార్టీ పెడితే యూతే ఉంటారు. అదేంటి సెలబ్రిటీ ద్వారా వచ్చింది కాబట్టి అట్లా ఉంది. కానీ మామూలుగా అయితే డెవలప్ అవ్వాలంటే రాష్ట్రము తెలుగుదేశం పార్టీ ఉంటే డెవలప్ అవుతుంది. ఈయన ఇస్తున్నాడు, పథకాలు ఇస్తున్నాడు, ఇచ్చి సోమరిపోతులు చేస్తున్నారు. పథకాలు ఇచ్చే సోమరిపోతులు. ఇప్పుడు అమ్మబడి పడుతుంది, కరెక్ట్గా అమ్మబడి యూజ్ చేస్తున్నారా? అమ్మబడి పడంగా వెంటనే నేను చెవులి కొనుక్కుంటాను, నేను అదే కొనుక్కుంటాను, ఇది కొనుక్కుంటాను అంటే పిల్లలకి మాసిపోయిన బట్టలు వేసి పంపిస్తున్నారు. అసలు గవర్నమెంట్ స్కూల్స్ మీరు చెన్నై సైడ్ చూడండి, కేరళ సైడ్ చూడండి, గవర్నమెంట్ స్కూల్స్ వెళ్తుంటే పిల్లలు వచ్చేటప్పుడు డ్రెస్ సెన్స్ చూడండి, మన ఆంధ్ర డ్రెస్ సెన్స్ చూడండి అసలు ఎట్లా ఉంటుందో. అసలు వచ్చే టీచర్స్ కానీ సరిగ్గా ఉంచండి అని చెప్పి ఎడ్యుకేట్ చేయట్లేదు. ఏదో వాళ్ళకి శాలరీ వస్తుంది వెళ్ళిపోతున్నారు, అంతవరకు ఈయన ఇస్తున్నారు వేస్తారు. అంతేగాని చంద్రబాబు నాయుడు రావాలని కోరుకుంటున్నారు. అంటే డెవలప్ అయితే వస్తే డెవలప్ అవుతుంది అంతే. ఆయన వచ్చి ఏం చేస్తారని కాదు. మెయిన్ ఒక రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే ట్రాన్స్పోర్ట్
అండ్ ఐటీ కంపెనీస్, ఈ రెండు ఉంటేనే డెవలప్ అవుతాయి. మనకి వైజాగ్ సైడ్స్ అయితే చాలా స్పేస్ ఉంది, గవర్నమెంట్ స్పేస్ ఐటీ కంపెనీ రావడానికి చాలా ఉన్నాయి. దాంట్లో వస్తే మనకి బెనిఫిట్ అవుతుంది. రాబోయే ఎన్నికల్లో కాబోయే నాయకుడి గురించి ప్రజల మాటల్లో తెలుసుకుందాం.